Audio Jungle. Audio Jungle. హలో వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ చిన్ను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేయండి. నాకు వచ్చిన మగ్గం వర్క్ మీ అందరితో షేర్ చేసుకుందామని నేనైతే డైలీ ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మొన్న చైన్ స్టిచ్ చెప్పాను కదా, చైన్ స్టిచ్ కొంచెం క్లారిటీగా లేదు అని నాకే అనిపించింది. అందుకే కొంచెం క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ నేను చిన్నదైతే తీసుకున్నాను. చిన్న ఫ్రేము, స్క్రూ ఉన్న ఫ్రేమ్ అయితే మనం పైన పెట్టుకోవాలి, స్క్రూ లేని ఫ్రేమ్ అయితే మనం కింద పెట్టుకోవాలి. అలా దాని మీద క్లాత్ వేసుకొని ఆ స్క్రూని టైట్ చేస్తూ ఫ్రేమ్ని అయితే ఫిట్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఫిట్ అయిన తర్వాత హ్యాండ్స్తో టైట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే చైన్ స్టిచ్ మళ్ళీ ఒకసారి చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్తాను. సో మనమైతే ఫస్ట్ నీడిల్ తీసుకొని దాని కింద గుచ్చిన తర్వాత ఆ హుక్కి కింద నుంచి థ్రెడ్ అందించాలి. కింద నుంచి థ్రెడ్ అందించి ఫస్ట్ రింగ్ ఏదైతే తీసుకున్నామో దాని లోపల నుంచి ఆ గొలుసు కుట్లో నుంచి వేరొక గొలుసు తీస్తూ ఒక దాంట్లోంచి ఒకటి అలా తీస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదైతే క్లారిటీగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేయొచ్చు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఒక గొలుసులో నుంచి మరొక గొలుసు తీస్తూ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ముడి వేయడం చూపిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మగ్గం వర్క్లో ముడి వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం కొంచెం టైట్గా లాగినా అదైతే ఊడిపోతుంది. సో ఫస్ట్ ఒక గొలుసు అయితే తీసుకుంటా, ఆ గొలుసులో నుంచి మళ్ళీ వేరొక గొలుసు తీసుకొని ఫస్ట్ గొలుసుని అయితే నీడిల్తో పట్టుకుంటాం. ఆ నీడిల్తో పట్టుకొని రెండో గొలుసుని టైట్గా లాగుతాం కింద నుంచి. అప్పుడు మీకు ముడి పడుతుంది. మీకైతే వీడియో క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడ్డాను ఇలా నేర్చుకోవడానికి. ఫస్ట్ గొలుసులో నుంచి రెండో గొలుసు తీసి ఆ రెండో గొలుసులో నుంచి ఫస్ట్ గొలుసు పట్టుకోవాలి. పట్టుకొని నీడిల్తో కింద నుంచి టైట్గా లాగాలి. అట్లా లాగితే మీకు ముడి అనేది పడుతుంది. ముడి ఎందుకు అంత అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే మీరు మగ్గం వర్క్ ఎంత చేసినా లాస్ట్లో ముడి వేయకపోతే చిన్నది లాగితే చాలు మొత్తం బీడ్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి నేను ఎంత లాగినా చైన్ స్టిచ్ అయితే ఊడట్లేదు. సో అలా చాలా ఇంపార్టెంట్ ముడి అనేది. ఆ థ్రెడ్ కనిపించుకుంటూ కూడా మనం వేయొచ్చు. అలా ముడి వేస్తూ ఉంటే థ్రెడ్ కనిపించుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఈ ముడి వేయడానికి నాకు మ్యాక్సిమం 1 వీక్ పట్టింది నేను నేర్చుకునేసరికి. ఇప్పుడైతే కాస్త ఈజీగానే వేస్తున్నాను. ఇలా అయితే ఉంది చైన్ స్టిచ్. దాన్నే మనం గొలుసు స్టిచ్ కూడా అంటాం. ఇప్పుడు నేనైతే షేప్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ షేప్స్ డ్రా చేయడం వల్ల ఏంటంటే ఇలా డిఫరెంట్ షేప్స్ కుట్టడం వల్ల మనకి చెయ్యి అయితే తిరుగుతుంది. ఆ చెయ్యి తిరగడం వల్ల మనం నీట్గా కుట్టగలుగుతాం ఎలాంటి స్టిచ్ అయినా సరే. ఇలా రౌండ్ షేప్, స్క్వేర్ షేప్, నెమలి పించాల్లాగా ఇంకా చాలా షేప్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన షేప్ వేసుకొని దాన్ని అయితే కుట్టుకోవచ్చు. నేనైతే సిల్క్ థ్రెడ్, ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ రౌండ్ అయితే కుడుతున్నాను. మొత్తం చైన్ స్టిచ్చే కుడుతున్నాను. నేర్చుకోవడానికి అయితే ది బెస్ట్ అనే చెప్పవచ్చు. ఇలా నాకు తెలిసి 10 days అయినా ప్రాక్టీస్ చేస్తేనే చైన్ స్టిచ్ అయితే మీకు ప్రాపర్గా వస్తుంది. దూరంగా వేయకూడదు. చైన్స్ అనేవి వీలైనంత దగ్గరగా వేస్తే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది చైన్ స్టిచ్, ఫెదర్ స్టిచ్ చాలా ఉంటాయి. అందులో ఇది ఒకటైతే చైన్ స్టిచ్. ఫస్ట్ మనం నేర్చుకునేది ఇదే నేర్చుకుంటాము. మాకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తాను అనేవారు. మాకు అప్పట్లో దీని విలువ, దీని వాల్యూ తెలియక నెగ్లెక్ట్ చేసేసేవాళ్ళం. మనం ఏదైనా షేప్ డ్రా చేసుకోవచ్చు. ఈ షేప్స్ అనే కాదు, నాకు కుదిరిన షేప్స్ నేనైతే వేసాను మీకు చూపిద్దామని. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ డ్రా చేసుకొని దాని మీద అయితే కుట్టడానికి అయితే ట్రై చేయండి. మగ్గం వర్క్ అయితే అంత ఈజీగా రాదు. ప్రాక్టీస్ ఉండాలి, చాలా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే బాగా వస్తుంది. మాకు నేర్పించే మేడం అయితే చాలా బాగా చెప్పారు. చాలా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేవారు. చిన్నపిల్లలకి స్కూల్లో హోంవర్క్ ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు. అక్కడ చెప్పింది ఒక స్టిచ్, ఆ స్టిచ్కి సంబంధించి చాలా హోంవర్క్స్ అయితే ఇచ్చేవారు. అది అలా కుడుతూ ఉంటేనే మాకు కూడా చేయి తిరిగింది. అప్పట్లో చాలా కోపం వచ్చేది, కానీ అలా కుడుతూ ఉంటే మా మీద మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నేనైతే బ్లౌజులు కూడా వర్క్ చేయగలుగుతున్నాను. నిజంగా చాలా హ్యాపీ ఉంది. స్వతహాగా మనం కుట్టుకునేది మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే నేను పిల్లల వర్క్ కూడా చేస్తున్నాను. హిప్ బెల్ట్లు కూడా వర్క్ చేస్తున్నాను. మనకైతే మాకు తెలిసిన వాళ్ళిద్దరు హిప్ బెల్ట్లు అయితే చేయమని చెప్పారు.
ఇదైతే కార్నర్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కార్నర్కి వచ్చేసరికి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ చూసుకోవాలి. మనం డౌన్కి వెళ్ళేటప్పుడు అప్లో ఒక చైన్ వేసుకొని అప్పుడు డౌన్కి దిగాలి. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అదేంటంటే లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే రైట్లో మనం వేసుకోవాలి ఒక చైన్. ఆ చైన్ వేసుకుంటే స్ట్రాంగ్గా టైట్గా ఉంటుంది, మీకు ఊడిపోతుందనే భయం ఉండదు. చాలా నీట్గా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది కార్నర్స్. సో ఇలా అయితే నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. వీలైనంత వరకు చాలా ఈజీగా నేర్పించడానికే ట్రై చేస్తాను, క్లారిటీగా వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత వరకు మగ్గం వర్క్ ఏంటంటే మరీ హెవీగా చేసుకోవసరం లేదు. మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు సింపుల్గా ఏ కుందన్సో బీడ్స్ అంటించుకొని అవి కుట్టుకుంటే చాలు, ఎలివెంట్ లుక్ వస్తుంది. ఎక్కువ బీడ్స్ వర్క్ చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే థ్రెడ్ వర్క్లు చాలా మిషన్లు వచ్చేసినాయి, ఎంబ్రాయిడింగ్ మిషన్స్, కాబట్టి థ్రెడ్ వర్క్ అంత కష్టమేమీ అనిపించట్లేదు. కాకపోతే మగ్గం వర్క్ విషయానికి వచ్చేసంటే బీడ్స్ వరకు చాలా హెవీగా ఉంటుంది. మనం చేసే విధానం బట్టి ఉంటుంది. బీడ్స్ వరకు చాలా రకాలు ఉంటాయి వర్క్లో. నేను లాస్ట్లో అయితే ఇలా థ్రెడ్స్ కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రావి. అది నీడ పడడం వల్ల మీకు క్లారిటీ కనిపించట్లేదు. షేప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రేపైతే వేరొక స్టిచ్ అయితే నేను చెప్తాను మీకు. ప్లీజ్ నా ఛానల్ ఇలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చెప్తున్నాను కదా, మగ్గం వర్క్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. చాలా వరకు మెడల నొప్పులు, కాళ్ళ నొప్పులు అవి అయితే వస్తూ ఉంటాయి కూర్చొని ఉండడాన్ని.